శ్రీ మహాగణాధిపతియే నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఈ నెల 21, 22, 23 తేదీలలో జరిగే అంశాలు తెలిసాయంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్టే అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోలో చివరి వరకు చూస్తేనే వివరంగా మీకు తెలుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ పేరు కలిగినటువంటి స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టం తప్పదు. వృశ్చిక రాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇక వృశ్చిక రాశి గురించి చూస్తే గనుక ఈ సమయంలో ఈ రాశి వారు అన్ని రాశులతో పోల్చుకుంటే నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో దైవానుగ్రహం అనేది వీళ్లకు కలిగింది. వృశ్చిక రాశి వారిపైన అంతలా దైవానుగ్రహం ఎందుకు అని అంటే మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వృశ్చిక రాశి వారికి కష్టం వచ్చినప్పుడు నిరాశపడరు. వీరి కష్టాన్ని చూసి అక్కడే ఆగిపోరు. దానిని ఎలా అయినా దాటాలి అనే మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది. వీరు ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. ఎదుటివారు ఎంత పెద్దవారు అయినా అంటే వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వీరు అయితే భయపడరు. వారికన్నా గొప్ప స్థాయికి ఎదగడం కోసమే కష్టపడతారు, కృషి చేస్తారు. డబ్బుల పరంగా వీరికి ఎన్నో కష్టాలు నష్టాలు అనేవి పడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కించపరచుకోరు. ఈ రాశి వారికి బాల్యంలో ఎన్నో కష్టాలను చూసి ఉంటారు. అయితే వీరి కష్టాన్ని పాఠంగా నేర్చుకుని అటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదు అని దానికోసం కష్టపడి కృషి చేసి సక్సెస్ సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే సామర్థ్యం, తెలివితేటలు అయితే చాలా ఉంటాయి. కొన్నిసార్లు ఈ వృశ్చిక రాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే మేము అంత తెలివైన వాళ్ళము కాదేమో, మా చుట్టూ ఉండేటటువంటి ఈ వ్యక్తులు తెలివైన వాళ్ళేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆంజనేయ స్వామికి తన యొక్క శక్తి, తెలివితేటలు, తన బలం ఏమిటి అనేది ఆంజనేయుడికే తెలియదు అని అంటూ ఉంటారు కదా. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కూడా వారి యొక్క తెలివితేటల గురించి, వారి యొక్క ధైర్య సాహసాల గురించి, వారి బలం గురించి కానీ వారే నమ్మలేరు. ఈ వృశ్చిక రాశి వారు అయితే చాలా తెలివైన వారు. అన్ని రాశులతో పోల్చితే వీరు చాలా తెలివైన వారు. వీరికి సహాయం చేసే గుణం అయితే అధికంగా ఉంటుంది. వారికి ఉన్న దాంట్లోనే ఇతరులకి సహాయపడతారు. వీరికి 10 రూపాయలు ఉంటే అందులో 3 రూపాయలు సహాయం చెయ్యాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. వీరికి సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అలవాటు. వీరికి ఉండే కష్టాలను అయినా సుఖాలను అయినా ఎదుటివారికి చెప్పాలి, లేదా ఎదుటివారికి తెలిసేలా కనపడాలి అని అయితే అస్సలు అనుకోరు. వీరికి ఉన్న ఈ గుణం కారణంగానే అందరికంటే బెటర్ పొజిషన్లో ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో అపజయాలను చూశారు. అందుకే మళ్ళీ అటువంటి కష్టాలు రాకూడదు అని కష్టపడి పని చేస్తారు. అది ఫైనాన్షియల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ, ఇలా ఏదైనా సరే వీరైతే చాలా ప్రిపేర్డ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఈ వృశ్చిక రాశి వారు పగలు అంతా కష్టపడతారు, సాయంత్రం హాయిగా రాజులా ఎంజాయ్ చేస్తారు, అలాగే విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇది ప్రతిరోజు కుదరకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి పూర్తయ్యేంత వరకు కూడా వీరికి ఇంకేం పని చేయడం అనేది తోచదు, లేదా ఏ అలవాటు మీద కానీ వీరికి ఇంట్రెస్ట్ అనేది రాదు. వృశ్చిక రాశిలో కూడా అందరికీ ఇలా కుదరదు. వారి జాతకరీత్యా గ్రహాలు ఎలా అయితే సంచారం చేస్తాయో వాటి ఆధారంగా రోజు వారి పనులు అనేవి ఆధారపడి ఉంటాయి. వీరి డబ్బుకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తారు. వీరి లైఫ్లో అంటే కెరియర్లో ఎక్కువ పని చేయాలి అని కోరుకోరు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు చేస్తూ డబ్బులను బాగా సంపాదించాలి అని కోరుకుంటారు. దానికోసమే వీరు కృషి చేస్తారు. పట్టు వదిలిన విక్రమార్కుడిలా పోరాడతారు. అలా ఎందుకు అంటే వీరికి లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ప్రతి సందర్భాన్ని కూడా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. వీరు ఏదైతే అనుకుంటారో అది చేసేస్తారు. వృశ్చిక రాశి వారికి పెద్దల నుంచి ఏమైనా ఆస్తులు కలిసి వస్తాయా అంటే వీరికి పెద్దల నుంచి వచ్చే ఆస్తులు చాలా తక్కువే వస్తాయి. వీరికి వచ్చేటటువంటి ఆదాయమే వీరికి గొప్పవారిని చేస్తుంది. వీరి సంపాదనని వీరి పిల్లలే తింటారు. అంటే వీళ్ళే ఆస్తులని కూడబెడతారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా పై చేయగానే ఉంటారు.
నెంబర్ 1 పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నిస్తారు. అలాగే వీరు మంచి పొజిషన్లో ఉంటారు అన్నమాట. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీరు ఏ పని చేసినా అది లాభంగా ఉంటుంది. వీరికి ఇప్పుడు అన్నిటిలో కూడా లక్ అనేది పడుతుంది. టైం అంతా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్, జాబ్, బిజినెస్, హెల్త్ ఇలా అన్ని రకాలుగా వీరికి అయితే కలిసి వస్తుంది. చూడటానికి వృశ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరికి ఎప్పుడు చాకచక్యంగా మాట్లాడుతూనే ఉంటారు. అది కూడా వీరికి ఉండే సర్కిల్లో మాత్రమే మాట్లాడతారు. కొత్త వారితో మాట్లాడటం వీరికి అంతగా నచ్చదు. వీరు మాట్లాడేది తక్కువే. అది స్త్రీలు కానీ పురుషులు కానీ వీరు చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు. ఎదుటివారిని ఆకట్టుకున్న తెలివితేటలు కలిగిన వారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ఎదుటివారు వీరితో వారి ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ సీక్రెట్స్ కానీ ఇలాంటి అన్ని అంశాలు ఏది కూడా దాచుకోకుండా వీరికి చెప్పేస్తూ ఉంటారు. అంత మంచి గుణం అనేది వృశ్చిక రాశి వారికి కలిగి ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం వీరికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా ఎవరితోటి చెప్పరు. వృశ్చిక రాశి వారైతే చూడటానికి చాలా హుందాగా కనిపిస్తారు. వీరు చాలా దర్జాగా కనిపిస్తారు. వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా వీరికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీరికి పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. వృత్తిపరంగా ధనపరంగా వీరికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. వీరికి ఈ 3 రోజుల విషయానికి వస్తే గనుక ఇప్పుడు పెద్దగా నష్టం అనేది ఉండదు. అలాగే పనిలో వీరికి స్ట్రెస్ అనేది ఉండదు. ఇప్పుడు టైంని వీరు బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు అయితే ఈ సమయంలో ఒక స్త్రీ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరైతే అది గమనిస్తూ ఉండాలి. వీళ్ళ వెనకాల చేరి వీరికి నష్టం కలిగేలా చేస్తారు. మీరు ఈ టైంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వీరికి చెడు మాటలను చెబుతూ వీరి మైండ్ డిస్టర్బ్ చేస్తూ వారి బుట్టలో వేసుకోవాలని చూస్తూ ఉన్నారు. వీరు సంపాదించే డబ్బును వారు కాజేయాలని చూస్తున్నారు. వీరికి ఎన్నో పనికిరాని ఆలోచనలు చెబుతూ వీరి కెరియర్ని నాశనం చేయాలి అని అయితే చూస్తున్నారు. ఆ విధంగా మీ వెంటే తిరుగుతుంది. ఈ స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కూడా చెప్తాను. అయితే మీరు ఇక్కడ ఏంటంటే మీ చుట్టూ ఉండేటటువంటి ఏ వ్యక్తిని అయినా బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే ఎవరు మంచివారు ఎవరు ద్రోహులు అనేది అయితే మీకు తెలుస్తుంది. అందరితో మీరైతే మిత్రభావంతో ఉండాలి. కానీ మీరు వారిని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయం అయితే మీరు వాళ్లకు తెలియనివ్వకండి. అయితే ఆ స్త్రీ మీ ఇళ్లలోనే ఉంటుంది. మీ బంధుమిత్రులతో ఉండే వాళ్ళే మిమ్మల్ని వాళ్ళు అయితే ఎప్పటి నుండో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే వారి వలన ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వారు మీ పైన ఎలాంటి ప్రభావం అనేది చూపరు. అంటే మీ గురించి వారు పూర్తిగా తెలుసుకోబోతూ ఉన్నారు. అన్ని విషయాలు మీ గురించి తెలుసుకొని ఆ తర్వాత మీకు అయితే వారు చెడు చేసే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. కాబట్టి మీరు ఇప్పటి నుండి మీకు సంబంధించిన సీక్రెట్స్ని అయితే సీక్రెట్గానే ఉంచండి. ఇక మీదట ఏ విషయాలను ఎవరితోనూ చెప్పుకోకండి. అంటే ఇప్పటి నుండి మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తున్నా. ఈ వృశ్చిక రాశి వారు ఇబ్బందుల్లో మీరు ఉన్నప్పుడు ఎవరినైనా మీరు సహాయం అడిగినప్పుడు వాళ్ళు సహాయం అనేది చేయలేదు. అబ్బా ఏంటి ఎప్పుడు నేను వీరికి సహాయం చేయాలా, మాకు ఏంటి ఈ కర్మ, అసలు మాకు వీరు తర్వాత సహాయం చేస్తారా, నేను వీరికి సహాయం చేయడం వలన అసలు ఉపయోగం ఏంటి, నాకు వీరికే లేదు మళ్ళీ నేనే ఇచ్చి బలవ్వాలా అని ముఖం మీదనే చెప్పేసి పంపించారు. అటువంటి రోజులు కూడా వీరు అనుభవించారు. వీరికి బంధువులు స్నేహితులు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అప్పట్లో వీరి దగ్గర డబ్బులు లేవు. అసలు ఈ వ్యక్తులు దేనికి పనికిరారు, వీరు వేస్ట్ అని ఎవరైతే వీరిని పక్కన పెట్టేసి దూరం ఉంచారో వారే ఇప్పుడు తలదించుకుంటారు. మీకు వచ్చిన అవకాశాలను వారు మీకు పట్టిన అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంకో విషయం ఏమిటి అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి వాళ్లకు వస్తుంది. అయితే బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా వస్తాయో అలాగే మీకు ఇప్పుడు డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీ చుట్టూ జనాలు చేరబోతున్నారు. మిమ్మల్ని ఎందుకు పనికిరాని వాళ్ళు అని వేస్ట్ అని అన్నవాళ్ళే మీ వద్దకు వస్తారు. డబ్బు సహాయం కోరే అవకాశం వస్తుంది. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారికి మీరైతే డబ్బు సహాయం చేయకుండా ఉంటేనే మీకే మంచిది. అలాంటి వారికి సహాయం చేస్తే అది మీకే హాని కలుగుతుంది. మిమ్మల్ని వద్దు అనుకుని దూరం వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీతో కలవడానికి చూస్తున్నారు. అయితే వారిలో మీకు గండమే కానీ మంచి అనేది ఉండనే ఉండదు.
మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అనే తెలివిగా పసిగట్టేవారే ఈ వృశ్చిక రాశి వారు. ఇది ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఈ రాశివారికి. కాబట్టి మీరు అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి రాబోయే 21, 22, 23 తేదీలలో జరగబోయేది ఏమిటో వివరంగా మనం లేట్ చేయకుండా తెలుసుకుందాము. ఇక 21వ తేదీ సోమవారం రోజున మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మీరైతే వర్క్ బిజీలో ఉంటారు. ఈ రోజు మీరు అయితే మీ వర్క్ని చాలా ఈజీగా చేసుకుంటారు. మీరు ఎక్కడా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఏ ఆలోచన అనేది చేయకుండా, ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా, ఏ ఆలోచన చేయకుండా మీ పనిని మీరు చేసుకుంటారు. ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వీరికి వృత్తి ఉద్యోగాలలో అయితే వీరికి బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది. ధన రూపంలో వీరికి వృద్ధి చేకూరుతుంది. న్యూ జాబ్ కొరకు ట్రై చేస్తున్న వారికి ఒక శుభవార్త వింటారు. ఈరోజు ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అనుకునే వాళ్లకు శుభదాయకం. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఇక 2వ తేదీ మంగళవారం రోజున మీకు ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేయడంగా కానీ లేదా నేరుగా మిమ్మల్ని కలిసే అవకాశం కానీ ఉండబోతూ ఉంది. ఆ స్త్రీ పేరు బి అనే అక్షరంతో వస్తుంది. అయితే జాగ్రత్తగా ఇప్పటి నుండే మీరైతే ఉండాలి. మీరు స్నేహం చేయడం అయితే మొదలు పెడతారు. మీరైతే జాగ్రత్త. మీతో కొన్ని నెలలు బాగానే ఉంటారు, కానీ వారి చెప్పు చేతుల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తర్వాత నెట్టేయాలని చూస్తారు. అయితే మీరు ఈ టైంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ సందర్భంలో అయినా మాట తప్పకూడదు. ఎందుకంటే పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచేటటువంటి వారు ఉంటారు. ఆ జాతికి చెందిన వారు ఈ బి అనే లెటర్ వారు పరిచయం కాబోతూ ఉన్నారు. మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మిమ్మల్ని డౌన్ చేయడానికి చూస్తున్నారు. 23వ తేదీన వీరికి కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి. ధనపరంగా ఎదుగుదల ఉంటుంది. వీరికి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. మీరు ప్రయాణాలు చేస్తారు. అన్ని రంగాల వాళ్ళకు కలిసి వస్తుంది. సంతాన పరంగా బాగుంది. చూసారు కదా వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ 21, 22, 23వ తేదీలలో జరగబోయేటటువంటి అంశాలు ఏంటో. అదేవిధంగా మీ జీవితంలోకి రాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది చూసారు కదా. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకోవడం మర్చిపోవద్దు. ఎప్పుడు మీ ఇష్టదేవ నామాన్ని మీరైతే స్మరించుకుంటూ ఉండాలి మీ మనసులో. ఒక సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించండి. ఇక ప్రతినిత్యం కూడా అంగారక స్తోత్రాలు ప్రతిరోజు పారాయణ చేయాలి. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు.